టెక్నాలజీ పార్ట్ 4 అండి. వీడియో ఆల్రెడీ 30 బిట్స్ కవర్ చేశాను. ఈచ్ వీడియోలో 10 బిట్స్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, 31st క్వశ్చన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. ఓషన్ అనేది మన ఎర్త్లో సమ్ 79% ఈజ్ అబౌట్ 79% ఓషన్ వాటరే ఉంది. సో దాన్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఓషన్ నుంచి థర్మల్ ఎనర్జీ తీసుకురావడం, యాక్చువల్లీ ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది ఓషన్, యూ థింక్ సో దిస్ ఈజ్ ఓషన్. దీంట్లో 1000 కిలోమీటర్స్ వరకు ఉన్న వాటర్ని యూస్ చేసుకొని అక్కడున్న థర్మల్ హీట్ని, ఆ హీట్ డిఫరెన్స్ కూడా 20 degrees సెంటిగ్రేడ్ డిఫరెన్స్ ఉన్న హీట్ని మనం ట్రాప్ చేసుకుని టర్బైన్స్ని రన్ అయ్యేలాగా యూస్ చేసుకోవడాన్ని సమ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్జేషన్ డీసెలనేషన్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ అట్. మెయిన్లీ ఈ ప్రాజెక్ట్స్ మనం ఐలాండ్స్లో చేస్తున్నాం. ఈవెన్ ఐలాండ్స్లో సరౌండింగ్ ఏరియా మొత్తం ఓషన్ వాటర్ ఉంటుంది. సో ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఏంటి అంటే, సో వీళ్ళకి ఫ్రెష్ వాటర్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది. సో వీఆర్ కమింగ్ అట్ విత్ ఎ న్యూ ప్రాజెక్ట్ కాల్డ్ దిస్ ఓషన్ వాటర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్రెష్ వాటర్. సో దాన్ని కూడా ఒక ప్రాసెస్ అంటారు. సో 2 type ఓషన్ వాటర్ని యూస్ చేసుకుంటూ మనం క్రియేటింగ్ ఎనర్జీ అండ్ క్రియేటింగ్ ఫ్రెష్ వాటర్. ఇదేంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇంప్లిమెంటింగ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ నుంచి ఎనర్జీ తీసుకురావడాన్ని ఎక్కడ చేస్తున్నారు అంటే కవారటి. ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ప్రమోటింగ్ ఇండిజినియస్ టెక్నాలజీ చేయాలి అని. సో కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్ అక్రాస్ ద కంట్రీ. సో ఇది ఎక్కడ లొకేటెడ్? సో రిమెంబర్ కవారటి ఇన్ లక్షద్వీప్. సో ఓషన్కి సంబంధించి ఏ టాపిక్ వచ్చినా మ్యాక్సిమం అది కవారటి లక్షద్వీప్లోనే. నేను చూసిన 2 కరెంట్ అఫైర్స్ టాపిక్, ఇట్స్ బోత్ ఇన్ లక్షద్వీప్ కవారటి. 32nd వైపర్ మిషన్. మూన్లో ఉన్న సౌత్ పోల్లో ల్యాండ్ అయిన మిషన్ శాటిలైట్ ఆఫ్టర్ చంద్రయాన్ 2 ఈజ్ వైపర్ మిషన్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టార్ట్ అయ్యి దాని టార్గెట్ ఏంటి అంటే మూన్లో సౌత్ పోల్లో వెళ్ళి అక్కడున్న సాయిల్స్ని తీసుకొని రావాలి అని. మ్యాక్సిమం ఇలాంటి మిషన్స్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఈజ్ నాసా. ద వాలటైల్ ఇన్వెస్టిగేషన్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్. సో వాళ్ళు వైపర్ అని షార్ట్ కట్ ఇవ్వకుండా దిస్ లాంగ్ వాలటైల్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ క్లోజ్ వ్యూ ఆఫ్ మూన్ సౌత్ పోల్. మూన్ మీద ఇప్పటివరకు ల్యాండ్ అయిన మిషన్స్ ఏంటి అంటే యుఎస్ఏకి సంబంధించి చైనా అండ్ ఇండియా. బట్ సౌత్ పోల్లో ఫస్ట్ లాంచ్ అయినది ఏది అంటే ఓన్లీ ఇండియా. సో ఇప్పుడు అదే సౌత్ పోల్ని యుఎస్ఏ వాళ్ళు పంపిస్తున్నారు. వాట్ ఈజ్ ద ల్యాండింగ్ మిషన్ నేమ్ అంటే వైపర్. ఫస్ట్ మొబైల్ రోబోటిక్ మిషన్. సో ఇలా కూడా అడగొచ్చు, ఫస్ట్ మొబైల్ రోబోటిక్ మిషన్ ఏంటి అంటే యూ షుడ్ గెట్ రిమెంబర్ వైపర్. ఎన్ని డేస్ అంటే 100 ఎర్త్ డేస్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లూనార్ డేస్ అండ్ ఎర్త్ డేస్. ఎర్త్ డేస్ అంటే 124 hours, బట్ వెన్ ఇట్ కమ్స్ టు లూనార్ డేస్ ఇట్స్ డిఫరెంట్. ఎర్త్ డేస్, ఈవెన్ మనం చంద్రయాన్ ఎన్ని ఎర్త్ డేస్ పంపిస్తున్నామంటే 14 ఎర్త్ డేస్. బట్ అదే ఎన్ని లూనార్ డేస్ అంటే 3 లూనార్ డేస్. సో రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ని ఎర్త్ డేస్ అంటే ఏంటి, లూనార్ డేస్ అంటే ఏంటి అని. సౌత్ పోల్ 2024కి లాంచ్ చేయాలి అని. ఓకే, ఎల్సిఏ తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఈ షార్ట్ కట్స్ గుర్తు పెట్టుకోండి, బికాజ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఫాస్ట్గా బిట్స్ క్లియర్ చేయడానికి. లైట్ కాంపాక్ట్ తేజస్. హెలికాప్టర్, దిస్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. అదే హెలికాప్టర్ ఏది అంటే ప్రచండ్. ఈవెన్ వీ హ్యావ్ డిఫరెంట్ మిసైల్స్. ఇప్పుడు అగ్ని మిసైల్, పృథ్వీ మిసైల్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిసైల్స్లో తేజస్ అనేది మన ఎయిర్ క్రాఫ్ట్, ప్రచండ్ అనేది మన హెలికాప్టర్. ఇది ఎవరు బిల్డ్ చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. సో ఈ మ్యానుఫ్యాక్చర్డ్, యాక్చువల్లీ ప్రతి దాంట్లో డిఆర్డిఓ పార్ట్ ఉంటుంది. దీని తర్వాత ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే ఇట్ విల్ బి ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, భారత్ డైనమిక్ లిమిటెడ్, ఆదాని డిఫెన్స్ లిమిటెడ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. తేజస్ ఈజ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. తేజస్ గురించి ఒకసారి చూడండి. మీనింగ్ రేడియన్స్ ఇన్ సాంస్క్రిట్. సో తేజస్ంగా ఉన్నారు అని అంటుంటారు కదా.
See here we got PM Atal Bihar Vajpayee. This scheme is also important. Economy kindaki the most important topic. Consider the following statement, 34th. Following statement with reference to PSLV పోయం. ఇది ఒక మాడ్యూల్ అండి, పిఎస్ఎల్వితో పాటు మనం పంపిస్తున్నది. యాక్చువల్లీ పిఎస్ఎల్వి 4 స్టేజ్, సాలిడ్ లిక్విడ్ సాలిడ్ లిక్విడ్. ఈ సాలిడ్ లిక్విడ్ ఆల్ స్టేజెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఆ లాంచ్ వెహికల్లో ఉన్నవన్నీ యాజ్ ఏ స్పేస్ జంక్గా మిగిలిపోతుంది. ఆ స్పేస్ జంక్లో వీఆర్ సెండింగ్ పోయం. దిస్ విల్ వర్క్ అండర్ సోలార్ రేడియేషన్లో వచ్చిన ఎనర్జీని యూజ్ చేసుకుంటూ డేటానన్నీ రికార్డ్ చేస్తుంది. ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ దట్ అగైన్ మనం వేరే ఏమైనా శాటిలైట్ ఆర్ సమ్ ఎయిర్ క్రాఫ్ట్ పంపించి వీ క్యాన్ కలెక్ట్ దట్ డేటా. సో పోయం విల్ డిరైవ్ ఇట్స్ పవర్ ఫ్రమ్ సోలార్ ప్యానెల్ మాడ్యూల్ అరౌండ్ PS4 ట్యాంక్ అండ్ లయన్ బ్యాటరీ, అదే లిథియం అయాన్ బ్యాటరీ. పోయం విల్ డిరైవ్ ఇట్స్ పవర్ ఫ్రమ్ సోలార్. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్, నో లాస్ట్ స్టేజ్ అండి. సో ఇప్పుడు పిఎస్ఎల్వి అంటే ఏంటో చూడాలి మనం. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్. 4 స్టేజ్ యాజ్ ఐ టోల్డ్, సాలిడ్ లిక్విడ్ లాంచింగ్. స్పేస్ జంక్లో మిగిలిపోతుంది లాస్ట్ స్టేజ్. యాక్చువల్లీ మనం లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో స్పేస్ జంక్ ఇండియాలో, ఇన్ ద సెన్స్ ఇండియన్ ఓషన్లో పడిపోవడం, సెకండ్ స్టేజ్లో పడిపోవడం, అలా 4th స్టేజ్లో ఉన్న జంక్ అంతా స్పేస్లోనే ఉండిపోతుంది. ఆ స్పేస్లో డేటాను కలెక్ట్ చేయడానికి వీఆర్ లాంచింగ్ పోయం. ఒకసారి ఇన్ డెప్త్ కోసం వన్ సెర్చ్ పోయం. వీఆర్ లాంచింగ్ పోయం. 35th షేల్ గ్యాస్. షేల్ గ్యాస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఏమంటే దీన్ని ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేసిన తర్వాత ఎనర్జీ అనేది చాలా ప్రొడ్యూస్ అవుతుంది. సో షేల్ గ్యాస్ ఓన్లీ 6 రీజియన్స్లో అవైలబుల్గా ఉంది. కేజీ బేసిన్, కృష్ణా గోదావరి, కావేరి, అస్సాం, కాంబే, చంబల్ అండ్ ఇండో గ్యాంజెటిక్. సో ఈ 6 నేమ్స్ యూ షుడ్ బి రిమెంబర్డ్. సో మహానది బేసిన్ ఈజ్ రాంగ్. కేజీ, కావేరి, అస్సాం, అరాకన్ బేసిన్. ఓకే. షేల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఫామ్ అవుతుంది అంటే, షేల్ అనేది ఒక సెడిమెంటరీ రాక్. సో స్ట్రాటిఫికేషన్ లేయర్ ఇలా స్ట్రాటిఫై ఉంటుంది సెడిమెంటరీ రాక్స్. ఈ గ్యాస్ ఒక్కసారి మనకి షేల్ రాక్ కనిపించిన తర్వాత కింద దాని గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది. దాన్ని వీ షుడ్ ఎక్స్ట్రాక్ట్. దట్స్ వాట్ షేల్ గ్యాస్ ఈజ్ అవైలబుల్. మ్యాక్సిమం రిజర్వ్స్ యూఎస్ఏలో ఉన్నాయి. ఇండియా వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ఫర్ ది హైడ్రోకార్బన్స్. దీస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్. సో ఫ్రాక్చరింగ్ టెక్నిక్ దేనికి యూస్ చేస్తారు, దే క్యాన్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ షేల్ గ్యాస్. సో కాంబే బేసిన్, గోండ్వానా బేసిన్, కేజీ బేసిన్, కావేరీ బేసిన్, ఇండో గ్యాంజెటిక్ బేసిన్, అస్సాం, అరాన్మక్. ఓకే. 36th ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఆర్టిఫిషియల్ బేబీసే వస్తున్నారు. వై కాంట్ వీ ప్రొడ్యూస్ ఆర్టిఫిషియల్ డైమండ్స్? సో ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఎలా గ్రో అవుతున్నారు, సేమ్ అండి మనకు డైమండ్ ఎలా ఫామ్ అవుతుందో సేమ్ అదే కండిషన్స్ ల్యాబొరేటరీలో క్రియేట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ డైమండ్స్. Are diamonds that have the same chemical composition and physical and optical properties as natural diamond. High pressure, high temperature, but 1500 degrees. ఇది కొంచెం ఓవర్ ఫ్యాక్చువల్, బట్ యూ షుడ్ రిమెంబర్. నాట్ ఫర్ ఎగ్జామ్లో ఈ టాపిక్ అడుగుతారో అడగరో తెలీదు, బట్ రిమెంబర్ హియర్. అక్కడ వచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్. కెమికల్ వేపర్ డిపాజిట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకొని తర్వాత హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అప్లై చేసి లాస్ట్లో కెమికల్ వేపర్ డిపాజిట్. అలా 3 స్టేజెస్లో అయిపోయిన తర్వాత విల్ గెట్ ఎ డైమండ్. 1500. దిస్ ఈజ్ 800 degrees centigrade. సో దిస్ ఈజ్ బడ్జెట్ 2023 లేట్ స్పెషల్ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సేమ్ కెమికల్లోనూ చూడడానికి సేమ్గా ఉంటుంది, ఫిజికల్గా కూడా సేమ్, మిమికింగ్ ద సేమ్, బట్ హై ప్రెషర్ హై టెంపరేచర్ chemical vapor deposit 800 degrees centigrade. This high pressure high temperature is 1500 degrees centigrade. Okay. 37th విజయ్ రాఘవన్ కమిటీస్ మనం మ్యాక్సిమం ఎకానమీలో కాన్సన్ట్రేట్ చేస్తాం. నరసింహ కమిటీ, రంగరాజన్ కమిటీ, ఈవెన్ పాలిటీలో కూడా వీ హ్యావ్ సర్కారీ కమిషన్, పుంచి కమిషన్ ఎక్సెట్రా. కానీ ఇక్కడ ఒక్కటే ఒక కమిటీ డిఫెన్స్లో రీసెంట్గా వచ్చినది, విజయ్ రాఘవన్ కమిటీ ఈజ్ ఫర్ DRDO.
డిఆర్డిఓలో ఎంత ఫండ్స్ వెయ్యాలి, ఏ ఫండ్స్ దేనికి యూటిలైజ్ చేసుకోవాలి, ఇన్నోవేటివ్గా ఫర్ ఎక్స్పోర్టా ఇంపోర్టా అని రాఘవన్ కమిటీ చాలా మంచి సజెషన్స్ ఇచ్చింది. వన్స్ పాసిబుల్ లుక్ ఆఫ్టర్ దట్. ద 9 members విజయ రాఘవన్ ప్యానల్ సబ్మిటెడ్ ఏ కాంప్రహెన్షన్ రిపోర్ట్ అడ్రసింగ్ కన్సర్న్స్ అబౌట్ డిఆర్డిఓ వల్లనే కదా మనకు నంబర్ ఆఫ్ మిసైల్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతుంది. సో వీ షుడ్ లుక్ ఆఫ్టర్ దిస్ ఏజెన్సీ. సూపేస్ అండ్ సువాస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ పోర్టల్స్ కూడా నంబర్ ఆఫ్ పోర్టల్స్. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్టల్స్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పోర్టల్స్, సుప్రీం కోర్ట్ పోర్టల్స్, సమ్ డిపార్ట్మెంటల్ పోర్టల్స్, దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈనామ్, ఆసిఫ్, దీస్ పోర్టల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ లుక్. సూపేస్ అంటే ఏంటి అంటే మనం ఏదన్నా ఇప్పుడు లాయర్స్ పని ఏంటండి, ఏదన్నా ఒక కేసు వచ్చిందనుకో నంబర్ ఆఫ్ బుక్స్ రెఫర్ చేయాలి. అదే సూపేస్ అనే ఒక పోర్టల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్. సో మనం ఈ కేసు గురించి వాదిస్తున్నాము అని చెప్తే ఇట్ విల్ రెఫర్ ఆల్ ద జడ్జ్మెంట్స్ రిలేటెడ్ టు ఇట్. సువాస్ అనేది లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. సో సుప్రీం కోర్ట్. ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్. Earlier, the E-Code project was conceptual national policy and action plan of implementing of information communication technology in Indian judiciary. 2005లో అనుకున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయాలి. సూపేస్ అనేది లాంచ్ చేశారు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరో కమెంట్ చేయండి. సూపేస్ ఈజ్ షార్ట్ ఫర్ సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ చెప్పాను కదండి, జ్యుడిషియల్ సిస్టమ్ జడ్జెస్ని అసిస్ట్ చేయడానికి. సువాస్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్లేటర్ టూల్, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. సూపేస్ అండ్ సువాస్ ఇది అడగచ్చు. సుప్రీంకోర్ట్ బేస్డ్ అని కాకుండా సూపేస్ అండ్ సువేస్ ఆర్ వాట్, పోర్టల్సా లేక మిసైల్సా, సంథింగ్ దే కెన్ ఆస్క్. సో రిమెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ ఈస్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు జనరేషన్ ఆఫ్ బయోఫ్యూల్స్. ఆల్రెడీ మనం ఇందాకే చదివాం 2 type ఆఫ్ కేటగరైజేషన్స్ ఉంటాయి అని. బేసిక్ బయోఫ్యూయల్, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్. బేసిక్ బయోఫ్యూయల్ అంటే ఏంటి, నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యేది. అడ్వాన్స్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, విత్ ద యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, విత్ యూజ్ ఆఫ్ నాన్ ఫుడ్, దాన్ని అడ్వాన్స్ అని అంటారు. బేసిక్ బయోఫ్యూయల్ కింద ఫస్ట్ జనరేషన్ ఒక్కటే వస్తుంది. అడ్వాన్స్ బయోఫ్యూయల్ నాన్ ఫుడ్ ఐటమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్తో వస్తుంది. సో ఫస్ట్ జనరేషన్ ఈజ్ ఫుడ్ ఐటమ్స్. ఫస్ట్ జనరేషన్లో ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేసి చేస్తున్నారు. సో మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉండదు, అయినా ఫుడ్ ఐటమ్స్ని యూజ్ చేసి బయోఫ్యూయల్స్ రావడం ఏంటి అని చాలామంది అపోజ్ చేశారు. సో టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యి నాన్ ఫుడ్ ఐటమ్స్లో సెకండ్ జనరేషన్. సో ఫస్ట్ 2 ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు. థర్డ్ ఈజ్ యూజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, రైట్. ఆల్గే అనేది వేస్ట్ వాటర్లో, వేస్ట్ ఫుడ్లో, ఆన్ బోత్ ల్యాండ్ అండ్ సీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ కన్వెన్షనల్. ఫోర్త్ జనరేషన్ నైట్రోజన్ అండ్ కార్బన్ సీక్వెన్స్. నైట్రోజన్ కాదండి, కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేసి చేస్తున్నది. సో బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, హైడ్రోకార్బన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. బయోఫ్యూయల్స్ మే బి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిన్ గ్యాస్, బయోగ్యాస్, ఇవన్నీ గ్యాస్లు. బయోడీజిల్, బయో సంథింగ్. సాలిడ్ అంటే ఏంటి, వుడ్, డ్రైడ్ ప్లాంట్స్, మెటీరియల్స్, వీటి వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దోస్ ఆర్ బయోఫ్యూయల్స్. లిక్విడ్, బయోఎథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్. సమ్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆర్ షిఫ్టింగ్ అంటే ఎందుకు అంటే ప్రైజ్ అండ్ ఈవెన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇప్పుడు తక్కువ అయిపోతున్నాయి అని. సో ఫస్ట్ జనరేషన్ వాట్ ఐ సెడ్ ఈస్ ఫుడ్ క్రాప్స్. ఫస్ట్ జనరేషన్ త్రూ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫుడ్ సోర్స్ ఇంటూ ప్రొడక్షన్. సెకండ్ జనరేషన్ ఈస్ నాన్ ఫుడ్ క్రాప్స్. అండ్ థర్డ్ జనరేషన్ ఈజ్ యూజింగ్ ప్రొడక్షన్ ఆఫ్ algae, butanol. Microorganisms like algae can grow using land and sea. This is what I said. Fourth generation biofuels. Energy stored in carbon. This is what storage of carbon ni cheyadam fourth generation. 50 Babatron. క్యాన్సర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్. ఇంకా ఇప్పటికీ ద పర్ఫెక్ట్ చాలా థెరపీస్ వచ్చాయి కానీ కంప్లీట్గా ఎరాడికేట్ చేసేది ఏదీ లేదు. ఇన్ సెన్స్ క్యాన్సర్ని ఒక్కసారి ఎఫెక్ట్ అయితే ఇనిషియల్ స్టేజెస్లో వీ క్యాన్ రెడ్యూస్ ద ఇంపాక్ట్, బట్ ఒక్కసారి వచ్చిన తర్వాత థర్డ్ స్టేజ్ సమ్ లాస్ట్ స్టేజ్లో ఉంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైట్. సో దానికోసం రీసెంట్గా ఒక టెక్నాలజీని చేశారు, రేడియేషన్ టెక్నాలజీ, దట్ ఈస్ బ్యాబెట్రాన్. ప్రోటాన్ సమ్ ఎలక్ట్రాన్స్ అలాంటివి మన బాడీలో ఇంజెక్ట్ చేసి దే విల్ ఫైట్ విత్ దట్ సెల్స్ అండ్ ఆ సెల్స్ని అన్నీ చంపేస్తే ఇంకా రీప్రొడ్యూస్ అవ్వదు. క్యాన్సర్ అంటే ఏంటండి, అబ్నార్మల్ సెల్స్ అబ్నార్మల్గా మల్టిపుల్గా గ్రో అవ్వడం. సో దట్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్నే
నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్ని చంపేయడం. సో మనం ప్రోటాన్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఆర్ లేజర్ బీమ్స్ పంపడం వల్ల ఆ సెల్స్ చనిపోతాయి. ఇంకా చనిపోయిన తర్వాత రీప్రొడక్షన్ ఉండదు కదా. బట్ నేను చెప్పినంత ఈజీగా అయితే ఆ ప్రాసెస్ ఉండదు. సో బ్యాబెట్రాన్ ఈజ్ ఇండిజినియస్ లో కాస్ట్ క్యాన్సర్. Babatron is a isocentric beam computer control system deliver more 50 units. సో 10 టాపిక్స్ ఆర్ డన్. సో మీరు చూసుకోవాల్సిన టాపిక్ బ్యాబెట్రాన్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, బేసిక్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, బయోఫ్యూయల్స్ పాలసీ ఎప్పుడు వచ్చింది 2018లో. దీనికి సంబంధించిన నేను ఆల్రెడీ బిట్స్ కొన్ని ఆల్రెడీ నా ప్రీవియస్ 2018లో. E20 అంటే ఏంటి, ఏ ఇయర్ టార్గెట్స్ 2025 2030 కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతారు. ఏ ఇయర్లో వచ్చింది. అండ్ డిఫరెంట్ ఈ సూపేస్ పోర్టల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ రైట్, సూపేస్, సువాస్ పోర్టల్ అండ్ డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి రైట్ నౌ. ఈవెన్ ఈ సంజీవని పోర్టల్, మానస్ పోర్టల్, టెలిమానస్ పోర్టల్స్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పోర్టల్స్. ఆ పోర్టల్స్ ఒకసారి చూసుకోండి. ఉన్న ఒక్కటే ఒక కమిటీ, విజయరాఘవన్ కమిటీ ఫర్ DRDO. అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ప్లాటినం, వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాస్ట్ ఉన్న మెటీరియల్స్. సో వన్స్ సి. అండ్ షేల్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ గురించి ఇప్పుడు తక్కువ అడుగుతున్నారు. సో ఈ ఎవాల్యూషన్లో ఉన్న కాన్సెప్ట్ షేల్ గ్యాస్. సో షేల్ గ్యాస్ రిన్యూవబుల్ ఎనర్జీ. అండ్ పిఎస్ఎల్వికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. డిఫెన్స్లో తేజస్ అంటే ఏంటి, ప్రచండ్ అంటే ఏంటి, అండ్ మూన్కి సంబంధించిన మిషన్స్, చంద్రయాన్, గగన్యాన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మూన్, చంద్రయాన్, వైపర్, బేస్ మిషన్స్, నిసర్, ఇంకా లూపెక్స్, నిసర్, ఈ మిషన్స్ కూడా ఇంపార్టెంట్. లూపెక్స్ దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు మూన్ బట్ 1C ఇస్రోకి సంబంధించిన మిషన్స్. ఓషన్ థర్మల్ ఎనర్జీ, ఓషన్ నుంచి ఫ్రెష్ వాటర్ ఎలా వస్తుంది, ఓషన్ నుంచి థర్మల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ చేస్తున్నారు. If you have any doubts, please comment. Thank you.